ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై నెల 30-31 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. ఈ మార్పులు తప్పవు, ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, జూలై నెల 30-31 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ భవిష్యత్తు జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు నెరవేరుతాయి. మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు చూస్తారు. మనోబలం ప్రధాన ఆయుధం. ఆర్థికంగా పొదుపుతో ముందుకెళ్తే మేలు. ఇతరులపైన ఆధారపడకుండా స్వయం విశ్వాసంతో వ్యవహరించాలి. నవగ్రహ స్తోత్రం చాలా మంచిది. మనోబలంతో నిర్ణయాలు తీసుకుని పనిచేయండి. లక్ష్యం నెరవేరే వరకు కూడా కృషికి కొనసాగించాలి. ఒత్తిడికి గురి చేసేవారు ఉన్నా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికపరమైన విషయాలు బాగున్నా డబ్బును పొదుగా సద్వినియోగం చేసుకోవాలి. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వవద్దండి. వ్యాపారంలో ఇతరులపైన ఆధారపడకుండా స్వయం కృషితో విజయాలు సాధిస్తే మేలు. నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయండి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది వీరి జీవితంలో ఈ సమయంలో దక్కబోతోంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి రీతిలో మార్పులు రాబోతూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి సగటు ఫలితాలను అందించగలదు ఈ సమయం అండి. ఈ మాసం అంటే ఆగస్టు మాసంలో వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి 2025 ఆగస్టు నెల మీకు మిశ్రమ లేదా సగటు ఫలితాలను అందించగల ఈ నెల సూర్యుని సంచరణతో మాసం ప్రథమార్థంలో దృష్టి గృహంలో ఉంటుంది. ఈ సమయం ప్రథమార్థంలో నివృత్తి గ్రహానికి అధిపతిని అదృష్ట గ్రహంలో ఉంటాడు. ఇక్కడ అదృష్టం మరియు కర్మగృహాల మధ్యగా సంబంధం మంచిదని పరిగణింపబడుతుంది. అయితే నీటి మూలకం రాజులు, అగ్ని మూలకం గ్రహం సూర్యుడు ఉండడం వలన మరియు అది కూడా అదృష్టం ఇంట్లో ఉండడం కూడా చాలా మంచిది కాదండి. ముఖ్యంగా వ్యాపారంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు ఈ సమయంలో కొన్ని మంచి వ్యాపార ప్రతిపాదనలు అయితే పొందవచ్చు, లేదా మీ పని ప్రాంతం యొక్క పరిధి మరింతగా పెరగవచ్చు. విద్యా విషయానికి వస్తే ఆగస్టు నెల సాధారణంగా కొద్దిగా బలహీనంగా అయితే ఉంటుంది. ప్రాథమిక విద్యను అభ్యసిస్తూ ఉన్న విద్యార్థులు కూడా ఈ సమయం చదువు పైన తక్కువ శ్రద్ధ చూపగలుగుతారు. ప్రయాణాలు తదితర కారణాల కారణంగా చదువుతున్నటువంటి పైన పూర్తిగా దృష్టి పెట్టలేకపోయే అవకాశం అయితే ఉంటుంది. చిన్నపిల్లలు తమ తల్లిగారితో లేదా ఇతర బంధువులతో కూడా ఈ సమయంలో ప్రయాణాలకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇది వారి యొక్క చదువు పైన ప్రభావం చూపుతుంది. ఆగస్టు 2025 నెలలో వృశ్చిక రాశిలో ఉన్న వ్యక్తులు విద్యకు సగటు ఫలితాలను ఇవ్వవచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో సగటు కంటే కూడా కొంచెం బలహీనంగా మారవచ్చు. అందువలన విద్య కొనసాగించడానికి మీరు సాపేక్షంగా మరింత అంకిత భావంతో అధ్యయనం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. కుటుంబ విషయాల్లో
మీరు ఆగస్టు నెల మిశ్రమ ఫలితాలు పొందవచ్చు. సమస్య పెద్ద గందరగోళంగా మారకముందే ఈ రాశి వారికి చిన్న స్థాయిలో పరిష్కరించుకోవడం మంచిది. సంభాషణ పద్ధతిలో మరింత మర్యాదగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తోందండి. చూశారు కదా, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా మీరు పంచుకోవాలి అని అనుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది. కోపతాపాలు కూడా వీరిలో చాలా అధికంగానే కనిపిస్తుంటాయి. ఈ వృశ్చిక రాశి జాతకులకు అధికమైన పట్టుదల ఉంటుంది. వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే కూడా వీరిలో ఉంటుంది. ఈ రాశి వారు అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. ఈ రాశిలో జన్మించిన వారికి స్నేహితుల్ని ఏ విధంగా గౌరవించాలో కూడా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదిరినా వాటిని వీరు చక్కగా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. చూశారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.